హలో అండి. మనం బాదం పప్పుని రాత్రిపూట నానబెట్టుకొని ఉదయాన్నే తీసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఒకసారి బాదం పాలని ఇంట్లో తయారు చేసి చూడండి. అందుకోసం ఒక 30 లేదా పావు కప్పు బాదాంలను తీసుకొని నీళ్ళలో వేసి 5-6 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇన్ కేస్ మనకి టైం లేదనుకోండి, వేడి నీళ్ళలో ఉడకబెట్టినా సరిపోతుంది. ఇలా నానబెట్టిన లేదా ఉడకబెట్టిన బాదం పైన పొట్టంతటిని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా పొట్టు తీసి పెట్టుకున్న బాదాంని ఒక మిక్సర్ జార్ తీసుకొని ఆ మిక్సర్ జార్లో ఈ బాదాంలన్నింటినీ వేసేసుకోవాలి. ఇలా బాదాం వేసుకున్న జార్లోకి ఒక చిన్న కప్పు పాలను పోసుకోవాలి. ఈ పాలు కాచి చల్లార్చినవైనా పర్వాలేదు, లేదా పచ్చివైనా వేసుకోవచ్చు. ఇలా జారు మూత పెట్టేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బాదాం పాల కోసం ఫుల్ క్రీమ్ ఉన్న 1 లీటర్ పాలను తీసుకున్న 1 లీటర్ పాలల్లోనే 1 కప్పు బాదాంలో వేసేసుకున్నాను. మరొక చిన్న గిన్నె పాలల్లో కుంకుమ పువ్వును వేసి నానబెట్టుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న బాదాం పాలను పక్కనుంచేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మిగిలిన పాలనన్నింటినీ పోసుకొని కాగబెట్టుకోవాలి. ఇలా పొంగొస్తున్నప్పుడు గరిటెతో కలుపుతూ సిమ్లో పెట్టి బాగా మరగనివ్వాలి. పైకి పొంగుతూ మేగడంతా చుట్టూ అంటుకుంటున్నప్పుడు ఆ చుట్టూ ఉన్న మేగడను తీసి పాలల్లో వేస్తూ కలుపుతూ ఉండాలి. ఈ పాలను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరే ఉండి మరిగించుకోవాలి. ఇలా ఒక 5-10 నిమిషాలు మరిగించిన తర్వాత 1/3 కప్పు షుగర్ను వేసుకొని బాగా కలుపుతూ షుగర్ కరిగేంత వరకు మరిగించుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయి పాలు కాస్త చిక్కబడినప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పాలను కూడా వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు మరిగిన తర్వాత మనం పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వును కూడా వేసుకోవాలి. ఈ బాదం మిల్క్లో కుంకుమ పువ్వు తప్పకుండా వేసుకోవాలి. కుంకుమ పువ్వు వేయడం వలన కలర్ చేంజ్ అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా బాదాంను కుంకుమ పువ్వును వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే కలర్ కాస్త చేంజ్ అవుతూ ఉంటుంది. నేనైతే ఏ ఫుడ్ కలర్ని యూస్ చేయలేదు. మీకు ఇంకాస్త కలర్ కావాలంటే ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. ఇలా కుంకుమ పువ్వును వేసిన తర్వాత 5-10 నిమిషాలు బాగా కలుపుతూ మరిగించుకున్నారంటే మన బాదాం పాలు రెడీ అయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని 2-3 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే చల్లగా మన బాదం పాలు సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. సర్వింగ్ గ్లాస్లోకి సన్నగా తరిగిన బాదాంలను వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న బాదం పాలను పోసుకోవాలి. ఎండకి నీరసంగా వచ్చిన వారికి ఈ బాదం పాలనివ్వండి, చాలా శక్తిని ఇస్తుంది. నీరసమంతా పోయి యాక్టివ్గా అవుతారు. ఇలా పైన కూడా కొన్ని బాదాంలను వేసుకొని కొంచెం కుంకుమ పువ్వును వేసుకున్నారంటే సర్వ్ చేయడానికి మన బాదం పాలు రెడీ అయిపోయినట్లే. నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకునేంత వరకు బాయ్.